నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లల వయసు నుంచే విద్యాబోధన చేస్తున్నటువంటి అంగన్వాడీ పిల్లలు తమ అంగన్వాడీ స్కూల్ బాట పట్టే విధంగా తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తమ వంతు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్లు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, పిల్లలకు వివిధ రకాల సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంతో మంది మేధావులు అయ్యారని డాక్టర్ ప్రియాంకాల తెలిపారు. ప్రతి ఒక్క పేరెంట్తో మాట్లాడి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, ఒకవేళ వెళ్తుంటే ఏ స్కూల్కి వెళ్తున్నారు, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏంటంటే జూన్ 12 నుంచి ఏదైనా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మొత్తం రినోవేట్ చేసి చాలా కొత్త ఫేస్ తోటి మనం గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రజెంట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి మన డిస్ట్రిక్ట్లో కానీ స్టేట్లో కానీ. సో పిల్లలు ఎప్పుడైతే 12th మన స్కూల్స్లో ఎంటర్ అవుతారో ఒక గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలని మేము యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, యాజ్ స్టేట్ గవర్నమెంట్ కోరుతున్నాము. కాబట్టి మీరు అదే విషయాన్ని తల్లిదండ్రులకు మీరు తెలియజేసి వాళ్ళ పిల్లల్ని కూడా మీరు కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కి రప్పించాలని మేము కోరుతున్నాం మిమ్మల్ని. అదేవిధంగా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో స్కూల్ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ఈసారి ఫస్ట్ డే ఆఫ్ ద స్కూలే వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా సంవత్సరం అంతా కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో దానికి ఏ విధంగా తీసుకోకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. సో ఇదే విషయాన్ని మీరు ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి మీరు ఇది ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పిల్లల్ని మీరు కంపల్సరీ స్కూల్ దాకా తీసుకురావడం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్లో ఒక పార్ట్. సెకండ్ విషయానికి వస్తే మన అంగన్వాడీస్ ఆల్సో ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పటివరకు ఏదైతే చిల్డ్రన్ మనకి అంగన్వాడీస్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అంటే 3 years 6 years దాటిన పిల్లలు ఎవరైతే ఉంటారో 3 to 6 years మనకి అంగన్వాడీలో వస్తారు. సో 5 to 6 years దాటిన పిల్లలు కంపల్సరీగా మన గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా మనది. సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చే పిల్లల పేరెంట్స్తో మీరు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా ఇమీడియట్గా వాళ్ళు మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యే విధంగా మీరు ఫెసిలిటేట్ చేయాలి అని ఈ ప్రోగ్రామ్ని 2 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ రెండింటికి ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ యూ కీప్ అప్ ది సేమ్ స్పిరిట్ అండ్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ టిల్ 19. అండ్ ఈసారి మనకి మేజర్గా గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ ఎన్రోల్మెంట్ 100% ఎన్రోల్మెంట్ అనేది చేయాలని నేను కోరుతూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.